పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ దాని అంతనార్థములో 5వ భాగములో మనము దివ్య బలి పూజకు ఉన్న వివిధ పేర్లలో మరొక పేరును గురించి మనం ధ్యానించుకుందాం. అదే ద హోలీ అండ్ డివైన్ లిటర్జీ, పవిత్రమైన దైవిక అర్చన. ఈ మాటను ఎక్కువగా ది ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చిలో లేదా తూర్పు దేశపు సాంప్రదాయకమైన తిరుసభలో దానిని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అయితే దీనిలోనూ కథోలిక శ్రీసభకు ఉన్న కొన్ని రకాలైన సిద్ధాంతపు మార్పులు లేదా అర్థం చేసుకునే విధానం గురించి మనం ధ్యానించినట్లయితే, కథోలిక శ్రీసభలో పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు తండ్రి నుండి యేసు ప్రభు వరకు వ్యాపిస్తాడని నమ్ముతూ ఉంటుంది. కానీ ఈస్టర్న్ తిరుసభ తండ్రి అయిన యెహోవా దేవుని నుండి మాత్రమే ఈ పవిత్రాత్మ వ్యాపిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా వీరు పరిశుద్ధ పాపుగారికి ఉన్న అధికారాలను, కొన్నిటిని షరతులతో కూడినటువంటి అధికారాలని మాత్రమే అంగీకరిస్తారు. అందువలన దీని గురించి మనము కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం. ఈ ఈస్టర్న్ తిరుసభ ప్రకారము దివ్య బలి పూజ అనేదానిని పవిత్రమైన అర్చన అని పిలుస్తారు. ద హోలీ లిటర్జీ, డివైన్ లిటర్జీ. లిటర్జీ అనగా మనం ఇంతకుముందు భాగాలలో దాని అర్థం గురించి తెలుసుకున్నాం. అది గ్రీక్ భాష నుండి ఉద్భవించి దాని యొక్క అర్థము ద పబ్లిక్ వర్క్ లేదా వర్క్ డన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజల తరపున లేదా ప్రజల సేవ జరగడం అనేది దీని అర్థం. అంటే పవిత్రమైన దైవిక అర్చన అంటే దివ్య సప్రసాదపు బలిలో హృదయపూర్వకంగా ఎటువంటి హద్దులు లేకుండా, పరిమితి లేకుండా ప్రతి ఒక్క విశ్వాసి పాల్గొనడం అని దీని అర్థం. అంటే ఇక్కడ ఈ దివ్య బలి పూజ అనేది, పవిత్రమైన దైవిక అర్చన అనేది పరలోకమును భూలోక రాజ్యాలను ఒక్కుమ్మడిగా చేయగలిగేది. అంటే ఇంకా విపులంగా చెప్పాలంటే, జీవించు వారిని మరణించు వారితోనూ, దేవదూతలను మనుషులతోనూ, పునీతులను పాపాత్ములతోనూ ఏకము చేయగలిగిన గొప్ప సాంగ్యమే ఈ దివ్య బలి పూజ అని వారు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ప్రతి విశ్వాసి సంఘములో సంఘస్థులతో కలిసి ప్రతి అనుదినము లేదా ప్రతిరోజు శ్రీసభ ఉద్దేశించిన దివ్య సప్రసాదాన్ని కొనియాడమే దీని యొక్క పరమ రహస్యం. అంటే దివ్య సప్రసాదము లేదా దివ్య బలి పూజ అంటే త్రియేక సర్వేశ్వరుని ఆరాధించడమే. ఎందువలన అంటే ఈ దివ్య సప్రసాదము క్రైస్తవ కథోలిక శ్రీసభలో ఉన్న ప్రతి విశ్వాసకే కేంద్ర బిందువై ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతూ ఉన్నది. ఆర్థోడాక్స్ తిరుసభలో దివ్య సప్రసాదము లేదా దివ్య బలి పూజ అనేది ఒక ప్రముఖమైన దివ్య సంస్కారం. అంతేకాకుండా అది ప్రతి నిత్యము చదువుకునే ఒక దైవిక లేదా దైవ పఠనము కాదు, లేదా అది రోజు చదువుకునే ఒక పుస్తకం చదువుకునే పాఠ్యాంశం లాంటిది కాదు. కానీ ప్రతి ఒక్క బిడ్డను దేవునితో మమేకమై ఐక్యమత్యము కలిగి ఆయనతో సాన్నిహిత్య బాంధమును ఏర్పడేటట్టు చేయగలిగేదే ఈ దివ్య బలి పూజ. అయితే ఇది ఎలా ఏర్పడుతుంది? ఈ సాంగత్యము అనేది లేదా బాంధవ్యము అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, దివ్య బలి పూజలో మనము చేసేటటువంటి ప్రార్థనల ద్వారా, సంగీతము ద్వారా, పాటల ద్వారా, లేదా అక్కడ జరిగేటటువంటి ప్రతి సంజ్ఞ ద్వారా, చేసే చిహ్నము ద్వారా మనము దేవునితో తత్సంబంధము ఏర్పరచుకుంటాము. అంతేకాకుండా మన దివ్య బలి పూజ ద్వారా ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక విశ్వాసాన్ని మాత్రమే తాకక, మనలో ఉన్న భావోద్వేగాలను, మన మనోభావాలను,
మన పంచేంద్రియములను తాకి స్పర్శించి ప్రేరేపిస్తూ ఉంది అనేది వారి యొక్క ప్రప్రథమమైన నమ్మకము. అంతేకాకుండా ఈ దివ్య బలి పూజ అనేది శతాబ్దాలుగా వివిధ పరిణామాలను, కోణాలను మార్పు చెందుకొని మరలా అది కొత్తగా తయారవడము అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ దివ్య సప్రసాదము, ఈ దివ్య బలి పూజను వివిధ రకాలతో పిలువబడుతూ ఉన్నది. అందులో పరమ పవిత్ర రహస్యమని, దానినే హోలీ మిస్టరీస్ లేదా మిస్టిక్ సప్పర్, రహస్యపూరితమైన భోజనము అని, లేదా హోలీ కమ్యూనియన్, పరమ పవిత్ర సహవాసం అని దీనికి పేర్లు ఇవ్వబడుతూ ఉన్నది. అయితే ఆర్థోడాక్స్ శ్రీ సభ ప్రకారము దివ్య బలి పూజ అనేది కడరాత్రి భోజనముకు మాత్రమే ఆపాదించక, ఈ బలి అనేది ప్రజలందరిలో కలిసి అందరి ముందు లేదా పబ్లిక్గా లేదా అందరి సమక్షంలో సమర్పించబడేటటువంటి ఒక పవిత్రమైన పరిశుద్ధమైన బలి అని వారు మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అందువలన దీనిలో పాల్గొనే ప్రతి ఒక్కరము మన యొక్క మనస్సులను దేవునిలో లీనమయ్యేటట్లుగా చెయ్యాలని ప్రార్థన చేసుకొని ఈ బలిలో మనమందరము కూడా పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.